ఈ పండుగ ఈద్ ఉల్ ఫిత్ర్ పేరు మీద ఉంది. ఈద్ ఉల్ ఫిత్ర్ అంటే ఇక్కడ నమాజ్కి వచ్చే ముందుగా ఫిత్రా ఇవ్వాలి. ఫిత్రా అంటే గరీబ్ వాళ్ళకి కొంతవరకు సహాయకారం చేయాలి. అది పర్సెంటేజ్ కూడా ఉంటుంది. అదలు చూస్తే ఇస్లాంలో 5 ఎసెన్షియల్ ఇది ఉంది డ్యూటీస్. ఆ డ్యూటీలో జకాత్ కూడా ఒక ఎసెన్షియల్ డ్యూటీ. జకాత్ అంటే ఏంటి? మనం ఇమ్మోబుల్ ప్రాపర్టీస్లో బ్యాంకులో లేకుంటే జ్యువెలరీ ఏముంటే కూడా ఆ ప్రాపర్టీ నుంచి ఒక మేజర్ షేర్ గరీబ్ వాళ్ళకి తక్సీం చేయాలి. సో ఇది ఒక రకంగా చూస్తే వెరీ వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్. సో ఎవరైనా ముస్లిం ఉంటే ఈ విషయం పైన తప్పనిసరిగా వాళ్ళు అమలు చేయాలి. హజ్ ఉంది. హజ్ అంటే ఓన్లీ ఆప్షనల్. ఎవరి దగ్గర ఏమైనా ఈ ప్రాపర్టీ ఉంటే లేకుంటే సర్వత్ ఉంటే వాళ్ళు పోవచ్చు. కానీ ఈ జకాత్ లేకుంటే ఫిత్రా ఇంకా నమాజ్ రోజా ఈ మొత్తం కంపల్సరీ ఎవరికైనా. ఈ 30 days రోజా అంటే ఒక రకంగా చూస్తే నేను ఇస్లామిక్ పాయింట్ ఆఫ్ వ్యూతో చెప్పడం లేదు, నాన్ ఇస్లామిక్ పాయింట్తో ఏంటంటే సెల్ఫ్ రెస్ట్రెయిన్. ఈ రోజాతో చాలా పేషెన్స్ ఈ రోజా చేసిన వాళ్ళు దగ్గర ఉంటుంది. సో చిన్న చిన్న విషయాలపైన కోపం కాదు, మొత్తం ప్రతి విషయం చాలా కూలంకుషంగా హాయిగా తీసుకోవాలి. ఇది సో సెల్ఫ్ రెస్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది రోజాలో. సో ఈ విషయంలో మొత్తం హోలీ మంత్ ఆఫ్ రంజాన్ కంప్లీషన్ తర్వాత ఈరోజు ప్రేయర్ ఉంది. ఈ ప్రేయర్కి ఎంతో వేలాది లక్షలాది మంది వస్తారు. సో నా తరఫున అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. నాన్ ముస్లిమ్స్ సోదరులు కూడా ఇక్కడ వచ్చి ఒక బ్రదర్హుడ్ చూపించారు. ఆ బ్రదర్హుడ్కి నేను కూడా చాలా చాలా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటంటే 2 పండుగలు కలిసి రావడంలో చాలా సంతోషమైన మాట ఇది. ఎందుకంటే ఒక ఉగాది అంటే కొత్త సంవత్సరము పండుగ. అది మన తెలుగు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ ఉగాది అంటే ఒక కొత్త పండుగ శుభాకాంక్షలు. అందరికీ కొత్త పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు ఇచ్చుకుంటా. అదేవిధంగా తెల్లారి రంజాన్ రావడం జరిగింది. 2 పండుగలు కలిసి వచ్చినాయి. చాలా బ్రహ్మాండంగా సన్నార్ మండలంలో చాలా బ్రహ్మాండంగా పండుగలు కలిసినాయి. ప్రతి పండుగకి రంజానీ కానీ మా తన హిందూ కానీ ముస్లిం కానీ అందరూ కలిసిమెలిసి ఉండి ఈ పండుగలన్నీ చాలా బ్రహ్మాండంగా కలిసిమెలిసి చేస్తాం. కాబట్టి ఈరోజు కానీ అందరు లీడర్లు కానీ లోకల్లో ఉన్న పెద్ద మనుషులు కానీ మా అజీజ్ పాషా గారు, రాజ్యసభ ఎంపీ గారు, అదేవిధంగా మన కార్పొరేటర్ లింగజీగూడ రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లా వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చేసుకుంటా. ఈ పండుగతోటి మెసేజ్ ఏంటంటే మన భారతదేశంలో అమన్ और శాంతి కావాలని కోరుతున్నాను. రెండోది అంటే కొంచెం రాజకీయ నాయకుల వల్ల కొంచెం మంచి ఉన్న వల్ల దాంట్లోకి ఇట్లా కొంచెం నిర్పాతలు అవుతున్నాయి. కానీ ప్రజలు అర్థాలు చేసుకొని దానికి ఉండాలా. మళ్ళీ ఆ లీడర్లే చెప్తారు, మళ్ళీ ఆ లీడర్లు ఇద్దరు కలిసి బిర్యానీ తింటారు, మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది పెడతారు వాళ్ళు. అది మనం ప్రజలు గమనించుకొని మనం ఒక గల్లీలో ఉన్నప్పుడు మన ఒక కుటుంబం లాంటివాడు. మంచి చెడ్డ అయితే ఫస్ట్ ఇంటి పక్కోడు ఏ కులమోడు చూడడాడు. ఆ మంచి చెడ్డ అయితే ఫస్ట్ హాస్పిటల్ తీసుకుపోయి చూస్తాడు. అవసరం పడితే 10 రూపాయలు పెడతాడు. తర్వాత వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ సేమ్ కానీ 50 కిలోమీటర్ ఉన్నా 100 కిలోమీటర్ ఉన్నా 10 కిలోమీటర్ ఉన్నా తర్వాత వస్తారు. కానీ మొదలు అయితే వచ్చేది ఇంటి పక్కోడే. ఆ సేమ్ అనేది మనం నిలబెట్టుకోవాలా. భారతదేశం అంటేనే మనకు ఆ మెసేజ్ అది నేర్పించాలి. ధన్యవాదాలు. तमाम हमारे मुस्लिम भाइयों से को ईद की मुबारकबाद देता हूं और तमाम हिंदुस्तान के हिंदू भाइयों के लिए उगादी की भी मुबारकबाद देता हूं. और हम दुआ है अल्लाह से कि हमारे मुल्क में इसी तरीके से अमन और सलामती क़ायम रखे और भाईचारगी को क़ायम रखे. और तमाम जो भी यहाँ पे ईदगाह में लीडर्स आते हैं उनका भी हम शुक्रिया अदा करते हैं इंतज़ामी कमेटी की तरफ से कि वो अपना कीमती वक्त देकर यहाँ पर एक जहदी का मुजाहरा करते हैं. और आगे भी हम ऐसी उम्मीद रखते हैं इन तमाम हजरात से. और बस इतना ही कहना था. अब हमारे अजीज़ पाशा साहब और हमारे राजशेखर रेड्डी साहब से तफसीलात सुन लिए हैं. और अस्सलाम वालेकुम.
मुबारकबाद दे रहा हूँ मैं। यहाँ जितने भी पार्टी के जो नॉन मुस्लिम्स हैं, हमारे मुस्लिम भाई, सबको ईद की मुबारकबाद दे रहा हूँ। हर साल इसी तरह से हर सब मिल के ईद मनाने की कोशिश करना चाहिए। हर सब मिलजुल के प्यार मोहब्बत से मनाना चाहिए। शुक्रिया। ऐसा बड़ा ग्रुप बने तो अच्छा रहता, फोटो भी अच्छा है। थोड़ा छेड़ जाइए, थोड़ा ऐसा लाइन में रहना ही थोड़ा सा लांग भी है तो गैप पूरे आ जाता, कवर अप आ जाता। అవసరం చేస్తాం सलीम भाई भैया